హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయండి. హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా వాళ్ళనైతే హ్యాండిల్ చేయడం మామూలుగా లేదనమాట. అందుకని హాలిడేస్ రాకముందే వాళ్ళ కోసం కొన్ని డ్రాయింగ్ బుక్స్ అయితే ఆర్డర్ చేసేసాను. క్రయాన్స్ అవన్నీ కూడా వాళ్ళైతే కొంచెం బిజీ చేయాలని చెప్పి అవైతే ఇచ్చాననమాట. కలరింగ్ వేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఇంట్లోనే ఉంటున్నారు కదండీ! వాళ్ళకేం తోచడం లేదు. ఇంకా అస్తమానం ఆకలమ్మ అని అడుగుతున్నారు. సరే ఒక 2, 3 రకాలు చేసి పెట్టాననుకోండి, వాళ్ళకి పెట్టడానికి కూడా ఈజీ ఉంటుందని చెప్పి వాళ్ళకి కూడా ఫ్రూట్స్ తిని తిని బోర్ కొట్టినట్టుందండి. అసలు అవి కూడా తినడం లేదు. ఇంకా ఐస్ క్రీమ్ ఎక్కువ అడుగుతున్నారు. సరే గౌతమ్‌కి కొంచెం చల్ల వస్తువులు పడవండి. వాడికి ఇబ్బందవుతుంది. అందుకని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ అయితే అవాయిడ్ చేయాలి అని చెప్పి ఇంకైతే ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నానండి. మళ్ళీ వాళ్ళు ఆకలి అంటారు కదా! లేట్ అయిందంటే వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పి ఫస్ట్ నేను ఈరోజు తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి. వారంలో 2 రోజులైతే ఖచ్చితంగా నేను పప్పు అయితే చేస్తానండి. ఆకుకూర వేసి, పాలకూర గాని, తోటకూర గాని వేసి. ఇంక ఈరోజు అయితే తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి. తాలింపు అయితే వేసేసాను. అయిపోయింది పప్పు ఇంకా. చేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకున్నానంటే ఈరోజు కారపూస అయితే వాళ్ళకి ఇష్టమండి. ఇంకా నువ్వుల లడ్డు పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా అది కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ఈరోజు బొబ్బట్లయితే చేద్దాం అనుకుంటున్నానండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు బొబ్బట్లు కనిపిస్తున్నాయి. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టమండి. సో, అది చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా అది కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని నువ్వులైతే వేయించుకుంటున్నానండి. నువ్వుల లడ్డు మంచి టేస్టీగా రావాలి అంటే మనం ఫ్రై చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి. ఆల్రెడీ రెసిపీని నేను ఛానెల్‌లో పోస్ట్ చేశాను కాబట్టి నేను అంత క్లియర్‌గా ఏం చూపించడం లేదండి. మీరు పిల్లల కోసం ఎలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. ఇంకిక్కడ నువ్వులైతే వేగుతూ ఉన్నాయండి. ఈలోపు నేను కారపూసకు కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయేది ఏదైనా రెసిపీ ఉందంటే అది కారపూసనండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ మధ్య ఏంటంటే అవి వేసుకునేవి ఉంటాయి కదండీ! జంతికలో వేసుకునేవి. గొట్టం అనేది ఇరిగిపోయిందండి. అందుకే ఇన్ని రోజులు ఆగాల్సొచ్చింది. లేదంటే పిల్లల కోసం నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. సో, దీనికోసమైతే ఒక 4 గరిటెలు శనగపిండి తీసుకున్నానండి. ఒక గరిటె బియ్యపు పిండి తీసుకున్నానండి. ఇంకా దీంట్లో ఏంటంటే నేను నార్మల్‌గా కారం ఏం వేయనండి. ఎప్పుడు సాల్ట్ ఒకటే యాడ్ చేసి కారపూస చేసేస్తాను. కానీ ఈసారి కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి నేను యూట్యూబ్‌లో చూసానండి. ఏం చేశారంటే మిక్సీ జార్‌లో కొంచెం పచ్చిమిర్చి, వాము, సాల్ట్ అయితే వేసి కొంచెం వాటర్ అయితే వేసి మిక్సీ చేసుకున్నారండి. ఆ వాటర్‌నయితే యాడ్ చేశారు. చూద్దాం ఎలా వస్తదో అని చెప్పి ట్రై చేద్దామని ఈసారి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. సో, కొంచెం కలర్ కోసం పసుపయితే యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ కూడా మిక్సీ జార్‌లోనే వేసేసానండి. మీరు కుదిరితే ఇందులో కూడా కలిపేసుకోండి పిండిలో పర్లేదు. ఇంకా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి వాము వేసుకున్నానండి. ఇంక ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్‌ని మాత్రమే మనం పిండిలో కలుపుకోవాలండి. లేదంటే ఆ చిన్న చిన్న హోల్స్‌లో ఇవన్నీ కూడా అడ్డంగా పడతాయన్నమాట. అందుకని మనం స్ట్రెయిన్ చేసుకున్నాక అందులో యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయ వేసుకోండి. లేదా మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసి కారం కూడా కలుపుకోవచ్చు. ఇక్కడైతే మిక్సీ చేసుకున్న తర్వాత వచ్చిన వాటర్‌నయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. కొంచెం స్టిక్కీగా ఉండేలాగే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే క్రిస్పీగా వస్తుంది గానీ, మనం ప్రెస్ చేయడానికి చాలా ఇబ్బందవుతుందనమాట. నేను 2, 3 టైమ్స్ అలాగే ఇబ్బంది పడ్డాను. అందుకని ఈసారి కలుపుకునేటప్పుడు ఇలా కొంచెం స్టిక్కీగా ఉండేలా కలుపుకుంటున్నాను. చేతికి ఆయిల్ రాసుకుంటే మనకు అంటుకోదండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైనయితే ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యేలోపు జంతికలు కొట్టడానికైతే మనం కొంచెం లోపల ఆయిల్ రాసుకున్నామనుకోండి, మనకి ఈజీ అవుతుంది వేసుకోవడం. తొందరగా మనకి ప్రెస్ చేయడం తేలికవుతుందనమాట. చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని, ఆ పిండి ముద్దలు తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇది చాలా బావుందండి. నేను ఇంతకు ముందు వాడింది డిఫరెంట్ నొక్కేదనమాట.
ఈ మోడల్ నాకు బాగా అనిపించిందండి. నా పని ఈజీ అయ్యింది. సో, ఇంక ఇది వేసేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఇంకా ఆయిల్‌లో అయితే వేసేసుకోవడమేనండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇది తొందరగా వేగిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదండి మనకి ఆయిల్ వేడిగా ఉంటే. ఇంక ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకొని మనం అయితే గిన్నెలోకి తీసేసుకోవాలండి. లాస్ట్‌లో మనం వేయించేటప్పుడు కరివేపాకు కొనుక్కు వేయించుకొని వేసుకుంటే బావుంటుంది టేస్ట్. చాలా బావుంటది. స్వీట్ షాప్‌లో ఎలా ఉంటుందో మనకు అలానే టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీకైతే మనం ఇంట్లో పట్టించుకున్న పిండయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు బయట షాప్‌లో కొన్న శనగపిండితో చేస్తే అస్సలు బాగోదండి. ఇది టేస్ట్ అంతా మారిపోతుంది. నేనైతే శనగపిండి కొనడమే మానేశానండి. ఎప్పుడు మిల్లు పట్టించుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మేము బొంబాయి చట్నీ ఎక్కువ తింటామండి. అది షాప్‌లో శనగపిండితో చేస్తే అసల టేస్ట్ బాగోదు. అందుకని ఇలా పట్టించుకున్న పిండితో బొంబాయి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వన్స్ ఈ పిండికి అలవాటయిన తర్వాత ఇంక షాప్‌లో పిండి అస్సలు నచ్చడం లేదండి. అందుకనే మంత్‌కొకసారి పిండినైతే ఆడించుకొని 2 మంత్స్ అలా స్టోర్ చేసుకుంటానండి. పాడవదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇంకిక్కడైతే కారపూస అయితే రెడీ అయిపోయిందండి. ఇంక నా నువ్వులు కూడా చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ చేసేసుకుంటాను. ఫస్ట్ మనం నువ్వులనే మిక్సీ చేసుకోవాలండి. నువ్వులు ఇలా ఉండి మనం బెల్లం యాడ్ చేస్తే అస్సలు లడ్డూ రాదండి. నువ్వులు బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అంటే మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు గానీ కొంచెం బరకగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు లడ్డు భలే వస్తుందండి. మీకు ఇంకా నువ్వుల లడ్డు ఇంకా టేస్టీగా కావాలి అంటే కొంచెం పాలు యాడ్ చేసుకున్నారనుకోండి ఆ టేస్టే వేరు. కాకపోతే పాలు యాడ్ చేస్తే మీకు స్టిక్కీగా అయిపోతుంది. మన ఇంట్లో తినడానికైతే బానే ఉంటుంది గానీ ఇలా లడ్డూలు చుట్టుకొని స్టోర్ చేసుకోవాలంటే మాత్రం పాలు యాడ్ చేయకూడదండి. ఇంకిక్కడైతే నేను బెల్లం అయితే యాడ్ చేసేసుకొని ఇంక మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా! ఇప్పుడు మనకి ఈజీగా లడ్డు వచ్చేస్తుందండి. ఇదంతా కూడా గిన్నెలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లడ్డూలు చుట్టేసుకుంటే మనకు 2, 3 డేస్ పాటు లడ్డూలనేవి ఫ్రెష్‌గా ఉంటాయండి. పాడవ్వవు. ఇంక 2 ప్రిపేర్ చేశాను కదండీ! చల్లారిన తర్వాత డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తున్నాను. నేను వంట స్టార్ట్ చేసిన దగ్గర నుండి మా పిల్లలైతే వంటగదిలోకి బయటికి తిరుగుతూనే ఉన్నారు. "అమ్మా ఏం చేస్తున్నావమ్మా? మంచి స్మెల్ వస్తుంది" అంటున్నారు. వాళ్ళకి ఇంక అది పెట్టే వరకు వాళ్ళు నిద్రపోరనమాట. సరే అని చెప్పి ఇంక ఫస్ట్ వాళ్ళకైతే పెట్టిచ్చేద్దామని ఇంక వాళ్ళ కోసం అయితే ప్లేట్స్‌లో తీసి పెడుతున్నానండి. వాళ్ళు చక్కగా టీవీ చూస్తూ స్నాక్స్‌నైతే ఎంజాయ్ చేస్తారు. మా భూమి ప్రతీదీ కూడా బావుందని చెప్తదండి. మా గౌతమ్ అలా కాదు. మొహాన చెప్తాడు బావుందా? బాలేదా? నచ్చలేదమ్మా. నువ్వు సరిగ్గా చేయలేదమ్మా అని చెప్పేస్తాడు. ఇంక మధ్యాహ్నం లంచ్ టైమ్ అయిపోయిందండి. అందుకే ఎక్కువ పెట్టడం లేదు. మళ్ళీ అన్నం తినంటారు కదా! అందుకని కొంచెం కొంచెంగా పెట్టిచ్చాను. ఇంక వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇచ్చేసానండి. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూడండి మా గౌతమ్ మమ్మీ. ఇంక వీళ్ళకైతే నువ్వుల లడ్డు బాగా నచ్చిందండి. మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లయితే ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం అనుకుంటా చాలా కష్టం అని చెప్పి లేదండి చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా వచ్చాయండి. మా పిల్లలైతే ఎంజాయ్ చేశారు ఈ స్వీట్‌ని. చాలా ఈజీ ప్రాసెస్‌లో మీకైతే చూపిచ్చేస్తానండి. చాలా మెత్తగా ఉంటాయి. అస్సలు గట్టిగా అవ్వవండి. డే మొత్తం కూడా చాలా స్మూత్‌గా అనిపిస్తది మీకు బొబ్బట్టు. మనం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. సో, ఈ రెసిపీకి ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కొంచెం నెయ్యి ఉండాలి. నెయ్యి ఉంటే గనక టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. సో, మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇంకా ఫస్ట్ దానికోసం అయితే నేను ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి పచ్చిశనగపప్పుని. 2 అవర్స్ తర్వాత ఒక 2 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ కుక్కర్‌లో అయితే వేసేసుకున్నానండి. ఒక్క విజిల్ సరిపోతుందండి. ఎందుకంటే మనం నానబెట్టాం కాబట్టి 1 విజిల్ గాని, 2 విజిల్స్ గాని సరిపోతాయండి. మరి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. తొందరగా ఉడికిపోతుంది. ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను మునిగేంత వరకు. ఇంకా కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి. ఈలోపు మనం పిండి అయితే కలిపేసుకుందాము. సో మైదా పిండి అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు కనుక మైదా పిండి నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అది కూడా. నేనైతే ఇక్కడ వచ్చేసి మైదా పిండి అయితే యూజ్ చేస్తున్నానండి. ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటూ మనం కొంచెం స్టిక్కీగానే కలుపుకోవాలండి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి. అప్పుడే మనకి స్ప్రెడ్ చేసుకోవడం ఈజీ అవుతుందనమాట. అందుకే మనం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. సో దీన్నైతే బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు పప్పు అయితే ఉడుకుతుంది కదా! ఇంకా లాస్ట్‌లో కొంచెం పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు పప్పు అయితే ఉడికిపోయింది. ఎక్స్‌ట్రాగా ఉన్న వాటర్‌ని మొత్తం తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇలా పప్పు గుత్తి పెట్టి మెదుపుకొని మెత్తగా దాంట్లో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న వెంటనే మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి, స్లోగా బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది. మనకి పాకంలా వస్తుందనమాట. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మనకి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అడుగు మాడకుండా. ఇలా చూసారా? ఇలా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడైతే నేను ఇలాచి అయితే దంచి వేశానండి. ఫ్లేవర్ చాలా బావుంటది. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇంక ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇంకొంచెం ఇలా అవుతుంది వాటరీగా. అస్సలు టెన్షన్ పడొద్దండి. సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. కాసేపటికి ఇలా స్టిక్కీగా అయిపోతుంది చూసారా? ఇంకిలా ఇంకొక 2 మినిట్స్ ఆగి ఆపేసుకుంటే అయిపోద్ది. చూసారా? ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంక ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని మనం ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇంక ఈ చల్లారేలోపు మనం మైదా పిండి అయితే ఉండలు చేసుకుందామండి. ఎన్ని ఉండలు కావాలో అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఈ చల్లారిపోయిన తర్వాత నేనైతే ఉండలు చుట్టేసుకున్నానండి. మనం మెయిన్ దీనికి కావాల్సింది కవర్స్ అండి. 2 కవర్స్ కావాలి. ఫస్ట్ ఒక పెద్ద కవర్ కింద పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. పైన పెట్టే కవర్ కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒక ఉండైతే తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరైతే చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా అయితే పెట్టుకొని మధ్యలో పూర్ణం అయితే పెట్టుకోవాలండి. దీన్ని కంప్లీట్‌గా క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రాగా ఉండే పిండిని తీసేసుకొని ఇప్పుడు కవర్ పైన అయితే పెట్టుకొని మనం అద్దుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అసలు ఎంత పల్చగా బాగా లేయర్‌గా వస్తుంది మనకి. దీనిపైన ఇంకో కవర్ అయితే యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమేనండి. ఈజీగా వచ్చేస్తుంది మనకి బొబ్బట్టు. నేనైతే చిన్న చిన్నవే చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీ అవుతుంది మనకి తీసుకొని వేసుకోవడానికి. ఇంకా స్టవ్ మీద పెనం పెట్టుకొని అది వేడయిన తర్వాత మనం ఈ బొబ్బట్టు అయితే వేసేసుకోవడమే. నెయ్యితో కాల్చుకోవాలండి. మనం ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకొని దానిపైన నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులు కూడా మనం నెయ్యితో అయితే కాల్చుకోవాలండి. ఇంకిక్కడ మీకోసం ప్రాసెస్ అర్థం కావాలని చెప్పి ఇంకొకసారి చూపించానండి. మనకి ఇదే ప్రాసెస్ గోధుమ పిండితో అయితే ఇంకా ఈజీ అండి. చపాతీలు మనం ఎలా అయితే చేసుకుంటామో అలానే అన్నమాట. చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. కాకపోతే నేను వీడియో కోసం అని చెప్పి మైదా పిండితో అయితే చేస్తున్నానండి. కానీ ఇది కూడా ఇలా కవర్లు యూజ్ చేయడం వల్ల ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎంత ఈజీగా వచ్చేస్తుంది బొబ్బట్టు అయితే మీకు. అసలు బ్రేక్స్ అనేవి రావు. చాలా బాగా వస్తాయి మీకు ఫస్ట్ టైం చేసినా కూడా. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్‌లో బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయండి. మా పిల్లలకైతే పెట్టిచ్చేసి నేను కూడా వేడిగా తిన్నానండి. మీలో ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టం నాకైతే కామెంట్ చేయండి. మా గౌతమ్ కంటే కూడా భూమి చాలా ఎక్కువ తింటదండి స్వీట్ మాత్రం. ఇంక ఈవినింగ్ వాళ్ళ డ్యాడీ బయటికి తీసుకెళ్తా అన్నారు. సో చూడండి మేడం రెడీ అయిపోతుంది. అస్సలు నన్ను రెడీ చేయనివ్వడం లేదండి. తనే రెడీ అయిపోతుంది.
ఇంకా మా గౌతమ్ కూడా తనే రెడీ అయిపోతున్నాడు. నాకు మాత్రం అసలు ఆప్షన్ ఇవ్వడం లేదనమాట. వాళ్ళ బట్టలు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళే రెడీ అయిపోతున్నారు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి. మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆయన వచ్చాక స్టార్ట్ అవుదాం అని చెప్పి ఈలో పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. ఇంకా మా వారైతే వచ్చేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి అలా పానీపూరి అయితే తినేసి కాసేపు బయట అలా తిరిగేసి ఇంట్లోకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కూడా కొనుక్కొని అయితే వచ్చేసామండి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ నాకు ఎంతో మోటివేషన్‌గా ఉంటుందండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.